పర సొమ్ము, పర స్త్రీపై వ్యామోహము, ఒకరి విజయము లేదా గెలుపుపై ఈర్ష, మాయా మైకములో పడేవాళ్ళు, గర్వము అహంకారంతో నిండిన దేహము, ఇతరులను అన్యాయం చేసేవాళ్ళు, అన్యాయం చేయించేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఏనాడు వారికి నిజమైన సుఖ సంతోషాలు ఉండవు. మోక్షం రాదు, ఎన్నో జన్మలు తీసుకుంటారు. వారు అవినీతి అక్రమాలు చేసేవాళ్ళు, నేరాలు ఘోరాలు పాపాలు చేసేవాళ్ళు అనుభవించేది కొంతకాలం వరకే, కొద్ది సమయం మాత్రమే. తదుపరి వారు చేసిన చెడు కర్మలు వారిని దహింపజేస్తాయి. భగవంతుడు, ప్రకృతి తప్పక శిక్షిస్తుంది. ఇది సత్యము. 1995 నుండి ఈనాటి వరకు రాజకీయ నాయకులు, ఈఎన్సీఏడబ్ల్యూలు, ఐఏఎస్ సెక్రటరీలు, అధికారులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, సామాన్య ప్రజలపై దీర్ఘకాలిక పరిశోధన చేయడం జరిగింది. కనుక మానవులు సత్య మార్గములో నీతిగా ధర్మముగా జీవించవలెను. ప్రకృతిని పశుపక్షాదులను రక్షించవలెను. వాటిపై దయను చూపవలెను.